నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆధునిక కాలంలో యోగా ప్రాముఖ్యత, ఉపయోగాలు మనకు వివరించడానికి ప్రముఖ యోగా మాస్టర్ హరీష్ వేలాది గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా మాస్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. మాస్టర్ గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈరోజు టాపిక్ వచ్చి ఆధునిక కాలంలో యోగా ప్రాముఖ్యత, ఉపయోగాలు. సో ముందుగా మనం మాట్లాడుకుందాం, అసలు యోగా అంటే ఏంటి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యోగా అంటే యుంద్యతే అనేన ఇతి యోగ అంటారు. అంటే ఏంటంటే యుంద్యతే అనేన ఇతి యోగ అంటే మనతో మనం 100% కలిసి ఉండటము ఈజ్ యోగా. మనతో మనం 100% కలిసి ఉండటం యోగా. అంటే మనతో మనం లేమా అంటే 99% మనతో ఉండం. మోస్ట్ ఆఫ్ ద టైం ఓల్డ్ ప్రోగ్రామింగ్ తోటి, మనం ఇంతకుముందు ఏర్పరచుకున్నటువంటి బిలీఫ్స్ తోటి లోకాన్ని చూస్తూ ఉంటాము, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. రెస్ట్ అనేది ఎప్పుడు లేదు. యోగా ఈజ్ 100% మనతో మనం ఉండటము అండ్ ప్రజెంట్ మూమెంట్లో ఉండటాన్ని యోగా అంటారు. ఓకే. అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఆరోగ్యానికి, వెయిట్ లాస్కి, ఇట్లాంటి వాటికి యోగా ఉపయోగపడుతుంది అని. నిజమేనా, లేకపోతే మీరు అంటున్నట్టు మనతో మనం ఉండటానికి, ప్రజెంట్లో ఉండటానికి యోగానా? చాలా పెద్ద సబ్జెక్ట్ యోగా అనేది. అయితే ఏదో ఇదేంటి చిటికలో తగ్గిపోయేటువంటి థింగ్స్ని మనము అంత ఈజీగా సాల్వ్ చేసుకోలేము. ఫస్ట్ ఏదైనా చేంజ్ చేయాలి అంటే మనతో మనం కంపల్సరీ ఉండాలి. మనం విత్డ్రా అంటే బయటకి ఎక్కడో ప్రపంచంలో విహరిస్తున్నటువంటి మనసుని తీసుకొచ్చి ఈ మూమెంట్లో పెడితే కానీ స్ట్రెస్, అందుకే అంటారు కదా స్ట్రెస్ వల్ల స్ట్రెస్ ఎక్కువైతే వెయిట్ పెరుగుతుందని. మరి స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే మనతో మనం 100% లేకపోతేనే స్ట్రెస్ వస్తుంది. మనతో మనం 100% లేకపోవటం అంటే ఏంటి అంటే మన శరీరంతో దాన్ని ప్రాసెస్ని అబ్జర్వ్ చేసుకుంటూ రిలాక్స్డ్గా లేకపోవటం డెఫినెట్లీ మనతో మనం లేకపోవటం. ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, దాంట్లో మనం కూల్గా హ్యాండిల్ చేయగలుగుతున్నామా లేదా అనేది మన మనస్థితిని బట్టి తెలుస్తుంది. ప్రతి చిన్నదానికి రియాక్ట్ అవుతూ కోపాన్ని తెచ్చేసుకుంటూ ఈజీగా అరిచేస్తూ ఉంటే డెఫినెట్లీ ఏంటంటే ఒక కనిపించినటువంటి ఎమోషన్స్తో ఉంటాం. మనకు కనిపిస్తాం, మనల్ని మనం ఫీల్ కాగలుగుతాం. సో మనతో మనం 100% ఉండటం అంటేనే యోగంలో ఉండటం అని అర్థం. ఓకే. అంటే ఇప్పుడు యోగా చేసే వాళ్ళు ఎవరికి కోపం రాదంటారా? కోపం రాకుండా ఎవరికీ ఉండదండి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి స్ట్రెస్కి కంపల్సరీ కోపాలు, తాపాలు ఇవన్నీ కామన్గా ఉంటాయి. కాకపోతే దాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది ప్రాక్టీస్ని ఎంత రెగ్యులర్గా చేస్తున్నాము, మెడిటేషన్ ఎంత రెగ్యులర్గా చేస్తున్నాము, ఆసనాలు ఎంత రెగ్యులర్గా చేస్తున్నాము, ప్రాణాయామం ఎంత రెగ్యులర్గా చేస్తున్నాము, తర్వాత ఫుడ్లో చేంజెస్ మనం ఎంత బాగా తీసుకోగలుగుతున్నాము. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మన ఇంటరాక్షన్, ఇప్పుడు మీతో నేను మాట్లాడేటప్పుడు కూల్గా ఉండాలా, లేకపోతే ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడుగుతారో తెలియకుండా టెన్షన్ పడాలా అనేది చాయిస్ కదా. ఆ చాయిస్ అనేది మన చేతిలో ఉంటుంది మన యోగంలో ఉన్నప్పుడు. భయపడాల్సిన అవసరం ఉండదు. చాలామందికి ఏంటంటే ఈ ప్రాక్టీస్ లేకపోవటం వల్ల, యోగంలో ఉండటం అనేటువంటి ప్రాక్టీస్ లేకపోవటం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఈజీగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేరు. ఓకే. ఈజీగా సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు మనకి ఇట్లాంటి టూల్స్ అవసరం అంటే సిచ్యువేషన్ హ్యాండిలింగ్ ఇంపార్టెంట్, తర్వాత డే టు డే లైఫ్లో 100% ప్రొడక్టివిటీ ఇంపార్టెంట్. ఏదైనా పని చేస్తే దాంట్లో 100% ఉత్తీర్ణత అనేది ఉండాలి. లేకపోతే ఎందుకు? ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయి? అంత మనం లేకపోవటం వల్ల, మన భయాలతో ఉండటం వల్ల, ప్లస్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకపోవటం వల్ల కొత్త విషయాలు కూడా నేర్చుకోవటం అంత ఈజీ కాదు. ఎంత కూల్గా ఉంటే తప్పితే మన కళ్ళు ఒక విషయాన్ని జాగ్రత్తగా చూడగలుగుతాయి, మన మెదడు రిసీవ్ చేసుకోగలుగుతుంది, మన శరీరం మెమరీ బ్యాంక్ కాబట్టి స్టోరేజ్ కూడా ఈజీ అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు చాలామందిని వణుకుతూ, లేకపోతే చేతులు జెస్చర్స్ తోటి, నేను జెస్చర్స్ చేస్తున్నానంటే చెప్తున్న విషయంతో కలిసి ఉన్నా కాబట్టి నాకు ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి చేస్తున్నాను. అయితే చాలామందికి ఏంటంటే ఆలోచన, ఖాళీగా కూర్చుంటారు కానీ శరీరం కదులుతూ ఉంటుంది.
ఎందుకు అంటే డెఫినెట్లీ ప్రెసెన్స్ ఆఫ్ షివరింగ్ అనేది ఉంటుందంటారా? షివరింగ్, చేంజ్ ఆఫ్ బాడీలీ కైనెస్థెటిక్స్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. అంటే శారీరక కదలికలు ఎందుకు ఉంటాయి అంటే మనసు వేరే దగ్గర ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచిస్తుంటారు పెన్ తిప్పుతూ ఉంటారు. ఆలోచించేటప్పుడు కూర్చొని ఉన్నాక పెన్ తిప్పాల్సిన అవసరమే ఉంది అంటే దాని అర్థం ఏంటంటే మనసు వర్క్ చేస్తుంది కదా. సో యోగంలో లేకపోవటం అంటారు దీన్ని. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అని అంటూ ఉంటారు. మనసుకి అసలు నేను ఇంతకుముందు కంప్లీట్గా యోగాలోకి రాకముందు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేసేవాడిని. ఓకే. ఆయన ఒక బ్రహ్మాండమైనటువంటి మాటని నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఆలోచించడానికి అంత కష్టపడాలా? ఓకే. శారీరక శ్రమ ఏం చేయట్లేదు కదా, ఆలోచించడానికి అంత కష్టపడాలా అన్నాడు. ఇట్ మేడ్ మీ థింక్, నన్ను ఆలోచింపజేసింది అనమాట. అసలు ఆలోచించాలంటే అంత కష్టపడాలా? ఓకే. ఆ తర్వాత నుంచి నా జర్నీ చాలా ట్రాన్స్ఫర్మేటివ్గా ఉంది. ఓకే. ఎందుకంటే నిజంగా చాలా సింపుల్ సిల్లీ క్వశ్చనే కానీ బట్ ఆన్సర్స్ వెతికే వాళ్ళకి, స్ట్రెస్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకనే ప్రశాంతంగా తనతో తను కూర్చొని మాట్లాడేటప్పుడు 100% ఉన్నప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా వస్తుంది. అయితే ఈ యోగా, ధ్యానము ఇవన్నీ కూడా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ప్రాక్టీస్ చేయిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూఢాచారులు, లేకపోతే మిలిటరీ వాళ్ళు కానీ, లేకపోతే స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు కానీ, వీళ్ళందరికీ ఏంటంటే డీప్ మెడిటేటివ్ ప్రాక్టీసెస్ ఉంటాయి. సౌండ్ని గమనించడం, ఇప్పుడు ల్యాండ్ మైన్ సౌండ్ గమనించాలంటే ఎంతో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. అంటే అడవిలో వెళ్తూ ఉంటారు, రకరకాల పక్షులు, ఆకుల యొక్క సౌండ్ వింటుంది. వీటి మధ్య కూడా టిక్కింగ్ సౌండ్ వినాలి అంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. యోగా ఏం చేస్తుందంటే మీకు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ని పెంచుతుంది. ఓకే. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పెరుగుతుంది, మీ బాడీ యాక్షన్, రియాక్షన్, రెస్పాన్స్ టైము, రిఫ్లెక్సెస్ని కూడా బాగా పెంచుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం రిలాక్స్డ్గా ఉంటారు, బట్ ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు దాన్ని చేయటం కూడా చాలా ఈజీ. అటెన్షన్ పే చేయడం కూడా ఇంపార్టెంట్ కదా. అయితే హరీష్ గారు, చాలా మంది మామూలుగా జనరల్గా మాట్లాడుకున్నా సరే ఎక్కువ కూల్గా ఉండి, ఆలోచనలు కూడా క్రమబద్ధంగా ఉండి, వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకైతే యోగా అవసరం లేదంటారా? మీరు చెప్పిన మాటలను బట్టి మానవుడి లక్ష్యం ఏంటంటే, ఈరోజు కరెంట్ లక్ష్యం ఏంటంటే ఎక్కువగా ఎదగాల్సిన అవసరం కూడా లేదు. అదేంటి కోట్లు సంపాదించేసేసి చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీ మూమెంట్లో చేసే పనిని జాగ్రత్తగా చేస్తూ పోతుంటే దానికి అంటే ఒక పనికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మీట్ అయినప్పుడు సక్సెస్ అనేది డెఫినెట్లీ వస్తుంది. కాకపోతే దానికి తగ్గట్టుగా పని చేయాలి, ఫోకస్డ్గా పని చేయాలి. ఎక్కువ దీంట్లో కొద్దిగా డీప్గా చెప్పాలి అంటే, ఏదన్నా మన జీవితంలో మేనిఫెస్ట్ కావాలి అంటే, మనం సాధించాలి అంటే ఏంటంటే, మన ఆలోచన స్థాయి నుంచి భౌతిక స్థాయిలోకి రావటానికి ఇది ఒక పెద్ద ఎనర్జీ మార్పు చెందుతుంది. మనం యోగాలో ఉండటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ వేవ్స్ ఎప్పుడు నార్మల్గా ఉంటాయి. యోగా అనే పదాన్ని అసలు ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు. యోగా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాంస్క్రిట్లో ఏమంటారంటే యుజ్ అంటారు. యుజ్ అంటే యూనియన్, మర్జ్ కావటం, అంటే తనతో తాను 100% ఉండటం. ఠీకే, మనస్సు ఆలోచించే మనసు కనిపించదు, ఓకే, మనకి దారి చెప్పేటువంటి బుద్ధి కనిపించదు, శరీరం కనిపిస్తుంది. ఓకే, ఈ మూడు మనలోనే ఉంటాయి. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం మన కళ్ళు ఎప్పుడు బయటకు చూస్తూ ఉంటాయి. ఓకే, దానికి ఏంటంటే మనసుకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి. అది ఎంటర్టైన్మెంట్ కావాలి అన్న విషయాన్ని కూడా మనం గమనించలేము. అంత మాయలో పడేస్తుంది మనల్ని. దీన్ని రియలైజ్ అవటం ఒక ఎత్తు, దాని రియలైజేషన్ నుంచి ప్రాక్టీస్లో పెట్టడం ఒక ఎత్తు. దీనికి కంపల్సరీ యోగ సాధన అనేది చేస్తేనే ఈ రెండు ఎత్తుల నుంచి మనం మనల్ని ఆ మనసు పడేసే మాయలోంచి తీసుకొచ్చి మనసుని అక్కడ ఉండు, నేను నిన్ను మేనేజ్ చేయగలుగుతాను అనేటువంటి స్థితికి రాగలుగుతాం.
అంటే చెప్పదలుచుకుంది ఏంటంటే మైండ్ మీద యొక్క మాస్టరీ మనకి ఏర్పడుతుంది. ఓకే, మైండ్ మన చేతుల్లో ఉంటుంది, మనం కంట్రోల్ చేస్తాం. ఠీకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నమ్మకాలు రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఠీకే, నా నమ్మకాలు డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్స్ని ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని డెఫినెట్లీ రిఫ్లెక్ట్ చేస్తాయి. ఠీకే, అందరూ ఒకటేలాగా ఎందుకు ఆలోచిస్తారు? ఒక్కొక్కళ్ళ ఎక్స్పీరియన్సెస్ని బట్టి, వాళ్ళ ఎనర్జీ స్థాయిని బట్టి, వాళ్ళ యొక్క నమ్మకాల స్థాయిని బట్టి వాళ్ళ జీవితంలో అనుభవాలను క్రియేట్ చేసుకుంటారు. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ని బట్టి కూడా డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీకి ఒక డిఫరెంట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. కంట్రీ కర్మ అంటారు. మన దేశం కర్మ ఉంటుంది. అమెరికాలో ఉంటే అమెరికా దేశం కర్మ ఉంటుంది. భూమాతకు కూడా చక్రాలు ఉంటాయి. సో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఎనర్జీ సెంటర్కి తగ్గట్టుగా ఒక్కొక్కళ్ళు బిహేవ్ చేస్తుంటారు. అయితే చాలామంది ఏంటంటే ఈ ప్రోగ్రామింగ్కి ఇప్పుడు మాయలో పడిపోతారు. ఈ ప్రోగ్రామింగ్లోంచి బయటికి వచ్చి అవేర్నెస్లో మన జీవితాన్ని నేను ఫలానా, ఇప్పుడు నేను ఒక సింగర్ని కావాలనుకుంటున్నాను, లేకపోతే నేను ఒక యాంకర్ని కావాలనుకుంటున్నాను, నేను ఒక బెస్ట్ క్రికెటర్ని కావాలనుకున్నప్పుడు ఏంటంటే 1000% ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కావాలి. 100% సరిపోదు. 100% ఈజ్ అన్ ఓల్డ్ లాంగ్వేజ్, పురాతనమైనటువంటి లాంగ్వేజ్. అది ఇప్పుడు 1000% కావాలి. ఎందుకంటే మెమరీ కాన్ఫ్లిక్ట్, ఇన్ఫర్మేషన్ కాన్ఫ్లిక్ట్, మనం మాయ అంటారు కదా, మ్యాట్రిక్స్ అంటారు ఇంగ్లీష్లో. సో దీని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, కొన్నిసార్లు మన ఆలోచనలు మనవేనా అనేటువంటి క్వశ్చన్స్ వస్తాయి యోగులకి ఆ స్థాయిలో ఉన్నప్పుడు. ఎందుకంటే నేను ఇలా ఆలోచించలేదు, ఇలా నమ్మకాలు లేవు. మనం ఎట్లా అయితే సెల్ టవర్స్ నుంచి మన మొబైల్స్ ఎట్లా సిగ్నల్స్ రీచ్ అవుతాయో అది చాలా హార్డ్ కోర్ మెటీరియల్. మన దగ్గర ఉన్నటువంటి యాంటెనాస్ చాలా స్ట్రాంగ్. మాస్టర్ గారు, బ్రేక్ ముందు మిమ్మల్ని అడిగాను, అంటే ఏదైనా టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంచుకోవడానికి కానీ, పీస్ఫుల్ లైఫ్ ఉండడానికి కానీ యోగా చేయాలి, బాగుంది. మరి హౌస్ వైఫ్స్కి కానీ, చిన్న పిల్లలకి కానీ యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా నార్మల్ మనుషులు కాదు. ఓకే, మనం ఎవరం కూడా నార్మల్ హౌస్ వైఫ్ అని స్పెసిఫిక్గా కానీ, చిల్డ్రన్ అని స్పెసిఫిక్గా కానీ, లేకపోతే వర్క్ చేసేవాళ్ళు స్పెసిఫిక్గా కానీ కాదు. మనం ఈ శరీరాల్లో ఉంటున్నాము. సో మనకు ఉండేటువంటి స్ట్రెస్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, మనం తినే ఫుడ్ కానీ, లేకపోతే మన జీవించే విధానాలు కానీ, మనల్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా మన లైఫ్ ఇదిగా ఉంటుంది. ఇప్పుడు కిచెన్లో ఉంటారు ఆడవాళ్ళు, ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఆలోచిస్తూ నా జీవితం కిచెన్ వరకే పరిమితమైపోయింది అనుకునేటువంటి ఇదును, నేను వంట చేసేటప్పుడు నేను ఒక మెజిషియన్ని అనేటువంటి ఆలోచన సరళి ఎవరికి ఉంటుంది అంటే తనని గురించి తను కంప్లీట్గా తెలుసుకొని తనతో తను ఒదిగి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో స్ట్రెస్నైనా ఎలా హ్యాండిల్ చేస్తారంటే ఈ పని నాది, నేను చెయ్యగలను అనుకున్నప్పుడు మాత్రమే నీతో కనెక్ట్ అయినటువంటి మహావిశ్వం కూడా కోఆపరేట్ చేస్తుంది. నేను చిన్నవాడిని, నా కెపాసిటీ ఇంతకంటే తక్కువ అని ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఎవరినైనా అడిగి చూస్తే నా పని ఇంతే సార్, నేను ఇంతకంటే చేయలేను. ఓకే, అది లిమిటెడ్ థింకింగ్. యోగా ఏం చేస్తుందంటే ఫస్ట్ మనల్ని కలపటమే కాదు, మనతో టచ్లో లేము అనుకుంటున్నటువంటి యూనివర్స్తో కూడా టచ్లో తీసుకొస్తుంది. ఓకే, అయితే అప్పుడు మీకు యూనివర్స్ సహకరిస్తుంది, మీరు దాన్ని గమనిస్తారు, మీ సక్సెస్ రేట్ని ఎక్స్పీరియన్స్ కాగలుగుతారు. ఓకే, జీనియస్లు అంతా ఎలా పుడతారు అంటే దే స్టార్ట్ లిసనింగ్ టు ద యూనివర్స్. వాళ్ళు జనరల్గా ఏంటంటే నార్మల్ సొసైటీ తోటి సింక్గా ఉండరు. ఓకే, వాళ్ళు ఎలా ఉంటారంటే ఎలోన్గా ఉంటారు, వాళ్ళతో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కనెక్షన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసుకొని ఉంచుతారు. అంటే వాళ్ళతో వాళ్ళు యోగంలో 100% ఉండటానికి ట్రై చేస్తూ ఒక కనెక్షన్, ఒక బీమ్ ఆఫ్ లైట్ లాగా ఏర్పరచుకుంటారు. అయితే ఆడవాళ్ళు కూడా అది 100% ధ్యానంలో ఉంటూ చేయాలి. ఓకే, ఠీకే. ఇప్పుడు శివుడేమో ఖాళీగా మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటారు ఆయన. ఠీకే, మరి ఆ విశ్వాన్ని మొత్తం విశ్వాలని మెయింటైన్ చేసేటువంటి పనంతా ఆయన చేస్తుంటారు. మరి అమ్మవారు చేస్తుందంటే 100% ఆమె కూడా ఆ స్థాయికి వెళ్ళిన తనతో నార్మల్ ఎమోషన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి స్థాయి నుంచి పార్వతీదేవి స్థాయికి, జగన్మాత స్థాయికి ఎదిగింది అంటే ఆమెతో ఆమె 100% ఉంటూ ధ్యానంకి కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రాక్టీసెస్ అన్నీ చేసింది కాబట్టి ఆ స్థాయికి వెళ్ళింది. ఓకే, సో ఎవరైతే టైం వెచ్చిచ్చి చేస్తారో డెఫినెట్లీ ఆ స్థాయికి వెళ్తారు. ఓకే, పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందామండి ఒక నిమిషం. ఎందుకంటే చాలా మంది స్ట్రెస్ ఫీల్ అయిపోయి కూడా నేనేం సాధించలేను, ఏం చేయలేను అన్న వాళ్ళకి యోగా ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళని యోగా మార్గంలోకి తీసుకురావడం కూడా అంత తేలికైన విషయం కాదు కదా. కరెక్ట్.
ఎవరిని మనం గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగానే నీళ్లు తాగించడం చాలా కష్టమైనటువంటి. ఠీకే. సో అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, ఆ నిర్ణయం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఫోర్స్ చేసి ఎవరిని కూడా ధ్యానం చేయించలేము, ఫోర్స్ చేసి ఎవరిని కూడా శాకాహారిగా మార్చలేము. మరి ఇంకొక విషయం మాట్లాడుకుందాం. యోగా ద్వారా అంటే చాలా రకాలుగా చాలా యోగాసనాలు ఉన్నాయి, ప్రాణాయామాలు ఉన్నాయి. వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో చేస్తూ ఉంటారు, ఎవరికి వాళ్ళు సొంతంగా చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే యోగానా? అసలు యోగా అంటే ఏంటి? యోగా మనతో మనం ఉండడం, ప్రెసెంట్ లో ఉండడం. కానీ ఇట్లా ప్రాణాయామాలు లేకపోతే వాళ్ళకి సూర్య నమస్కారాలు, ఆసనాలు ఇంతవరకే యోగానా? అయితే మనకున్న ప్రాబ్లమ్ని బట్టి మనం ఫస్ట్ యాక్ట్ కావాలి. ఇప్పుడు మనకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ మనం స్వీకరించగలిగితే, ఇప్పుడు నాకు స్ట్రెస్ ఉంది, శరీరానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాటీ లివర్ ఉంది, లేకపోతే స్టమక్లో అల్సర్స్ ఉన్నాయి. ఠీకే. ఈ లిస్ట్ అవుట్ చేసుకోవాలి. మనకు సమస్యలు ఉన్న సమస్యలు ఏంటి, నాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు, లేకపోతే బాడీ బ్యాలెన్స్ లేదు, బాడీ అలైన్మెంట్లో, శరీరం అలైన్మెంట్లో లేదు, చక్కగా నడవలేను నేను, లేకపోతే ఎక్కువ ఓల్డ్ ఉంది. అసలు ఫస్ట్ నాకున్న సమస్య ఏంటనేది ఫిగర్ అవుట్ చేసుకుంటే ఎలాంటి సాధన చేసుకోవాలి, యోగా ప్రాక్టీస్ ఎక్కడ మొదలు పెట్టాలి ఏంటి. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవరికైనా సరే ఫస్ట్ మెడిటేషన్తో స్టార్ట్ చేయండి. ఓకే, మెడిటేషన్తో స్టార్ట్ చేయండి. దెన్ అప్పుడు ప్రాణాయామంతో స్టార్ట్ చేయండి. తర్వాత బాడీని క్లీన్ చేసుకోండి. ఓకే, అప్పటి నుంచి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఆసన ప్రాక్టీస్ కూడా చేయండి. ఆసన ప్రాక్టీస్ మెడిటేషన్ తర్వాత చాలా ఈజీ అవుతుంది. ఎందుకు అంటే సెల్స్ మెడిటేషన్ ద్వారా కణాలు వాటి యొక్క మెమరీని చేంజ్ చేసుకుంటాయి, ఫ్లెక్సిబుల్గా తయారవుతాయి, మన మాట వింటాయి. ఓకే, మన ద్వారా వచ్చినటువంటి పిల్లలే వాళ్ళకు ఒక స్పెసిఫిక్ మెమరీ ఉంటుంది, ఇండివిజువాలిటీ ఉంటుంది, వాళ్ళలో ఒక ఆత్మ ఉంటుంది. వాళ్ళ ఏ రోజైనా మన మాట వింటారా? సో మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల సెల్స్ కూడా మనతో అలైన్మెంట్లో ఉండాలి అంటే కంపల్సరీ మెడిటేషన్ అవసరం. మెడిటేషన్ ఏం చేస్తుందంటే మిమ్మల్ని యోగంలోకి తీసుకొస్తుంది. ఓకే, మెడిటేషన్లో మనం చాలామంది అంటుంటారు కదా, నాకు ఏం చేయకుండానే బెనిఫిట్స్ రావాలి అని. ఓకే, సో మెడిటేషన్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, మైండ్ని ఒక్కదాన్ని మేనేజ్ చేసుకుంటే చాలు. స్టార్టింగ్లో మెడిటేషన్తో మేనేజ్ చేసుకుంటూ వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇప్పుడు మెడిటేషన్లో చాలామంది కూర్చున్నప్పుడు బాడీ రకరకాలుగా ఊగుతున్నట్టుగా ఇట్లాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి. ఎందుకు అంటే ఎనర్జీ బ్లాకేజెస్ని న్యాచురల్గా ఎనర్జీ స్టార్ట్ అవుతుంది లోపల, విశ్వశక్తి మనకు వస్తూ ఉంటుంది. అట్లానే లోపల బ్లాక్ కూడా ఉన్నటువంటి ఎనర్జీస్ కూడా బయటికి రావటం, క్లీన్ కావటం జరుగుతూ ఉంటుంది మనలో. అందుకే చాలా మందికి నొప్పులు రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. బరువు ఎక్కడం, శరీరం బరువు ఎక్కడం, తేలిగ్గా ఉండటం, సో ఇట్లాంటి రకరకాల ఎక్స్పీరియన్సెస్ వస్తూ ఉంటాయి. అయితే మెడిటేషన్ చేసుకునే వాళ్ళకి అంటే సునాయాసంగా ఈజీగా ఏ కష్టపడకుండా మెడిటేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్గా యోగా ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అయితే ఒక్కొక్క ఏరియాలో బ్లాక్ ఉన్నటువంటి ఎమోషన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఎమోషన్ అంటే ఏంటంటే ఎనర్జీ ఇన్ మోషన్, ఎనర్జీ కదలికలో ఉండటాన్ని ఎమోషన్ అంటారు. చాలా మందికి ఈ డెప్త్ తెలియదు, అనుభవపూర్వకమైనటువంటి డెప్త్ తెలియదు. సో ఎనర్జీ బ్లాక్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇలానే ఉండాలనుకుంటే, మనం ఈ క్యాస్ట్లో పుట్టాము, ఈ రిలీజన్లో పుట్టాము, ఈ ఫ్యామిలీలో పుట్టాము, ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో దాంతో కూడా ఏమవుతుందంటే సూర్యుడిలాగా కాంతిని వెదజల్లాల్సినటువంటి ఒక ఆత్మ తనని చిన్న శరీరంలో ఇరికిచ్చేసుకుంటుంది. సో ఆ ఇరికిచ్చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడు ఎనర్జీ, ఇప్పుడు కుండలిని శక్తి అంటారు కదా, సో ఈ శక్తి తనని తను వ్యక్తం చేసుకోవటానికి ఎప్పుడు కష్టపడుతూ ఉంటుంది. మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళలో కానీ శక్తి అనేది, శరీరం ఎప్పుడు కూడా ప్రకృతే, లోపల ఉన్నవాడే పురుషుడు. ఆత్మ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఆత్మే పురుషుడు, శరీరం స్త్రీయే. సో అయితే స్త్రీ శక్తి అంటే ప్రకృతి యొక్క శక్తి యొక్క నేచర్ ఏంటంటే ఎక్స్పాన్షన్. అందుకే మనం సైన్స్లో కూడా వింటుంటాం కదా, విశ్వం ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంటుంది. మనల్ని మనం పూర్తిగా వ్యక్తపరచుకోవాలనుకుంటుంటాం. ఆలోచనలు వస్తూ ఉంటాయి, సృజనాత్మకంగా క్రియేటివ్ ఐడియాలు వస్తాయి. చెయ్యకపోతే ఫ్రస్ట్రేషన్ రాదు. సో ఆ ఎనర్జీ ఒకసారి రైజ్ అయినప్పుడు దాన్ని వ్యక్తపరచకపోతే ఇది వస్తుంది. దానికి శరీరం అనేది ఒక అద్భుతమైనటువంటి టూల్. సో మరి దాన్ని మనము ఎప్పుడంటే ఒక్కొక్క శరీరంలో 12 ట్రిలియన్ల సెల్స్ ఉంటాయి. అయితే ప్రతిదీ ఒక సౌరమండలం లాగా ఎంతో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తూ ఉంటుంది. మరి ఆ ఎనర్జీ అంతా ఎక్కడికి పోతుంది, ఏం చేస్తుంది అంటే మన ఆలోచనలు, మన చాతగానేటువంటి
మనల్ని మనం ఆపేసుకునేటువంటి లిమిటేషన్స్ వీటి వల్లనే మనం ఇది చేస్తుంటాం. సో అందుకని ఏం చేయాలంటే ఆసనాల యొక్క ప్రాముఖ్యత కంపల్సరీ ఉంది, కానీ దానికన్నా ఫస్ట్ ప్రాముఖ్యత మెడిటేషన్కి ఇవ్వాలి. మెడిటేషన్తో ఫస్ట్ ఏమవుతుందంటే మన ఎనర్జీతో మన సెల్యులార్ ఎనర్జీతో మనం టచ్లోకి వస్తాం. ఆ టచ్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సెల్యులార్ మెమరీ చేంజ్ అయితే డిసీజ్ కూడా చేంజ్ అవుతుంది. మనం ఆలోచించే విధానం కూడా చేంజ్ అవుతుంది. మెమరీ ఎప్పుడు కూడా శరీరంలోనే ఉంటుంది. సో దాన్ని మీరు మనం ఏం కావాలనుకుంటే అది చెయ్యొచ్చు. ఇంకా మనం స్లిమ్గా ఉండాలి, 6 ప్యాక్ లాగా ఉండాలంటే ఫస్ట్ సంకల్పం కావాలి కదా. ఆ సంకల్పం తీసుకొని జిమ్కి వెళ్తారు. ఫస్ట్ ఎప్పుడైతే సంకల్పం తీసుకోగానే సెల్స్ అన్నీ అనుకుంటాయి, ఓకే ఇప్పుడు మా గురువు గారు నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా ఇది కావాలి. ఠీకే, అప్పటి వరకు ఒక్క విషయం, దీనికి ముందు అప్పటి వరకు కూడా ఓల్డ్ మెమరీ అనేది ఉంటుంది. ఈ ఓల్డ్ మెమరీ అనేది బద్ధకంతో వీటితో ఇప్పటిదాకా ఉన్న మెమరీని క్లీన్ చేయాలంటే అంత ఈజీ కాదు. సో దానికి మన న్యూట్రిషన్ ఇంపార్టెంటే, నీళ్లు ఇంపార్టెంటే, ప్రకృతిలో ఉన్నటువంటి వనరులు ఇంపార్టెంట్. సో అందుకనే మనం ఫుడ్ని న్యూట్రిషన్గా తీసుకోవాలి, కానీ ఎట్లా పడితే రుచి దీనికి తగ్గట్టుగా తీసుకోకూడదు. తినడానికి మాత్రమే బతుకుతున్నాం అన్నలాగా తీసుకోకూడదు. చాయిసెస్ ఎప్పుడు కూడా జడ్జ్ చేయలేము, ఎవరి చాయిసెస్ని కూడా జడ్జ్ చేయలేము. కానీ ఎప్పుడైతే మనం మంచి చాయిసెస్ తీసుకున్నాం అనుకోండి, మన శరీరం మాట వింటే ఏంటంటే ప్రోగ్రెస్ తెలుస్తుంటుంది. ఎనర్జీ షిఫ్ట్ వచ్చినప్పుడు అసలు మామూలుగా ఉండదు. మరి యోగా అంటే ఆ ప్రాణాయామాలు, ఆసనాలేనా? అసలు ఎన్ని రకాల స్టైల్స్ ఉన్నాయండి యోగాలో? యోగాలో చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి. ఇప్పుడు అష్టాంగ యోగా అంటారు. అష్టాంగ యోగా అంటే ఏంటంటే అష్టాంగ యోగా, సరే నేను మీకు ఫస్ట్ స్టైల్స్ చెప్తాను. అష్టాంగ యోగా అంటారు, తర్వాత అష్టాంగ విన్యాస యోగా ఉంటుంది, తర్వాత విన్యాస యోగా ఉంటుంది, ఇన్ యోగా ఉంటుంది, బిక్రమ్ యోగా అని ఉంటుంది, హాట్ యోగా అంటారు. అంటే వేడి రూమ్లో మొత్తం ఆవిరి నింపేసేసి దాంట్లో ప్రాక్టీస్ చేస్తారు. రూమ్ అంతా హాట్గా ఉంటుంది. సో దానివల్ల కూడా ఏంటంటే తొందరగా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కూడా వస్తుంది అనమాట. సో అది ఇండియాలో అంత ర్యాంపెంట్గా లేదు, యుఎస్లో ఉంది. తర్వాత ఈ ఇన్ యోగా గురించి చెప్పాను కదా. తర్వాత రకరకాల స్కూల్స్ ఉన్నాయి, ఎన్నో రకరకాల ఆశ్రమాలు ఉన్నాయి భారతదేశంలో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సాంప్రదాయాన్ని ఫాలో అవుతుంటారు పర్పస్ని బట్టి. యోగా అనేది ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ టూల్ కాదు, ఇట్స్ ఓవరాల్ ఫిట్నెస్ టూల్. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు జిమ్కి వెళ్తూ ఉంటారు, వాకింగ్కి వెళ్తూ ఉంటారు, రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో ఆ పార్టిసిపేషన్కి ఇటు యోగాకి ఏంటి డిఫరెన్స్? శరీరాన్ని ఎనర్జీ ఎప్పుడు కూడా స్టాగ్నెంట్ ఉంటే మీరు దాన్ని మార్పు చేయలేరు. సో ఇట్ హ్యాస్ టు మూవ్. దాంట్లో చెత్త చెదారం బయటికి వెళ్ళిపోవాలి. 90% మనం షేప్ అవుట్ అయ్యి ఉన్నాము. మన శరీరంలో ఎముకలు, కండరాలు, తర్వాత కొవ్వు, లేకపోతే రక్తనాళాలు ఇవన్నీ శుభ్రంగా లేవు అంటే ఏంటంటే కారణం ఎనర్జీ స్టాగ్నేట్ అయ్యేటువంటి ఎనర్జీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ప్రతి కణము కూడా ఒక శక్తి స్వరూపమే. మీరు మోడర్న్ డెవలప్డ్ యోగానే చూస్తే కనుక మీరు చాలా ఇప్పుడు యుఎస్లో కొన్ని యూనివర్సిటీలు స్థాపించారు. ఇప్పుడు పాత పుస్తకాల్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కానీ దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకునేటువంటి శక్తి మన వాళ్ళకి లేదు. అయితే దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు బాగా, ఎందుకంటే వాళ్ళకి అదే పనిగా పెట్టుకొని చేస్తారు. మన వాళ్ళు ఆ పని అట్లా ఉండదు కదా. మనం ప్రతిదానికి సర్వైవల్ యాటిట్యూడ్లో ఆలోచిస్తాం కదా. కొంతమంది అంటే మామూలు రెగ్యులర్ పబ్లిక్ గురించి చెప్తున్నాను, ఎంతోమంది గ్రేట్ గురూస్ ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది కంపల్సరీ అవసరం. ఒక యాంగిల్లో అందుకే కదా మనం యోగాని విశ్వవ్యాప్తంగా ఎందుకు ఇది చేసాం, ఎందుకంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూడటం. కమింగ్ బ్యాక్ టు వెయిట్ లాస్ కానీ ఇట్లా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి కదా, వీటి వరకు రావాలి అంటే కంపల్సరీ కొద్ది గొప్ప మూమెంట్ ఉండాలి. డైలీ 1 అవర్ ప్రాక్టీస్, 24 గంటల్లో 1 గంట మీ శరీరం ఎవరికి ఇస్తున్నారు, మీ గురించి మీకు ఇస్తున్నారు. కంపల్సరీ మీ గురించి మీకు ఇచ్చినప్పుడు మీ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. కొంతమంది ఈజీ వేలో తగ్గాలనుకుంటూ ఉంటారు, ఏం చేయకూడదు తగ్గాలి. అలాంటివి ఏమన్నా ఆసనాలు, చిన్న చిన్న ఆసనాలు ఏమైనా ఉంటే మా ప్రేక్షకులకి చెప్పకూడదు? చిన్న చిన్న ఆసనాలు ఇంతకుముందు నేను యాక్చువల్గా పిఎంసీ ఇంగ్లీష్లో చాలా డిఫరెంట్ వెయిట్ లాస్ కానీ లేకపోతే షుగర్ కానీ డిఫరెంట్ చేసాం, వాటి నుంచి కూడా చూసి నేర్చుకోవచ్చు. అయితే సూర్య నమస్కారాలు కానీ ఠీకే స్లోగా చేయండి, మీకు ఎన్ని వీలైతే అన్ని చేయండి. స్లోగా చేయండి, టేక్ యువర్ ఓన్ టైం. ఠీకే, కాకపోతే ఏంటంటే బోర్ కొట్టేస్తుంది. ఠీకే, ఇప్పుడు జిమ్కి వెళ్తారు, వెయిట్ ఎత్తడం వల్ల ఏముంటుంది, స్పెషల్ వెయిట్ ఎత్తడం వల్ల డెఫినెట్లీ వెయిట్ లాస్ ఉంటుంది, కానీ ఏమవుతుందంటే సెల్యులర్ రిజిడిటీ పెరుగుతుంది.
కణాల మధ్య రిజిడిటీ పెరుగుతుంది, టిష్యూస్ మధ్య రిజిడిటీ పెరుగుతుంది. అందుకే కదా రిజిడ్గా తయారయ్యే కదా. కండరం అనేది ఏంటి అంటే దాని మీద సర్టెన్ ఎక్సర్సైజ్ చేసి ఇంతవరకు పెరగాలి, ఈ డైరెక్షన్లో పెరగాలి అని చెప్పి దానికి కూడా ఒక విజన్ ఉంటుంది కదా. మనం జిమ్లో ఏంటంటే రకరకాల పోస్టర్స్ చూస్తాము, ఇలా ఉండాలి, ఫిట్గా ఉండాలి, లేకపోతే మనకి బాడీ స్ట్రక్చర్, బాడీ స్కల్ప్టింగ్ అంటారు కదా. బాడీ స్కల్ప్టింగ్ అంటే ఏంటి అంటే మనం ఏ షేప్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఇప్పుడు నడుము ఈ సైజులో ఉండాలి, ఛాతీ సైజులో ఉండాలి, లెగ్స్ ఇలా ఉండాలి అని డిజైన్ చేసుకుంటాం. అది కూడా ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మన మనసుకి ఇస్తాం, దాని మీద డైలీ వర్కౌట్ చేస్తాం. ఇంట్లో రాగానే అద్దం ముందు చూసుకుంటాం కదా, ఇట్స్ కాన్స్టెంట్ చెక్ చేసుకుంటాం. సో అండ్ ఇంకోటి ఏంటంటే దీని అన్నిటికన్నా బాగా పనిచేసేది ఏంటంటే ఫస్ట్ మనల్ని మనం ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు యోగా తీసుకోండి, యోగా ఈజ్ ఎ పర్ఫెక్ట్ టూల్. ఎందుకంటే ఇందులో కణాలకు కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఉంటుంది. ఎప్పుడు ఎక్స్పాండ్ కావాలనుకునేటువంటి ఆత్మ శరీరం, యోగా ఏం చేస్తుంది, శరీరాన్ని ఎక్స్పాండ్ చేస్తుంటుంది. అట్లానే స్ట్రెంగ్త్ని, కండిషనింగ్ని డెవలప్ చేస్తుంది. ఇప్పుడు అష్టాంగ విన్యాస యోగా తీసుకోండి, అష్టాంగ విన్యాస యోగా నా ఫేవరెట్. అష్టాంగ విన్యాసం ఏం చేస్తుందంటే బాడీ స్కల్ప్టింగ్లో బాగా హెల్ప్ చేస్తుంది. దాంట్లో సూర్య నమస్కార ఏ ఉంటుంది, దానికి ఒక 5 రిపిటేషన్స్ ఉంటాయి, బి ఉంటుంది, దానికి ఒక 5 రిపిటేషన్స్ ఉంటాయి. అట్లా ప్రైమరీ సిరీస్ అని ఉంటుంది. ప్రైమరీ సిరీస్లో 70, ఇంకో 2 ఎక్స్ట్రా ఆసనాలు ఉంటాయి. మనం దాన్ని ఇది చేసుకుంటాం. దీన్ని కూడా బ్రేక్ ఎంత ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇలానే చేయాలని చెప్పరు, మీ కంఫర్ట్ లెవెల్ ఎలా ఉంటుందో అలా ప్రాక్టీస్ చేయాలి. జిమ్లో కూడా అదే ఎట్లాగో చేస్తారు, కానీ ఆసనాలు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు శివానంద స్కూల్ వాళ్ళ ప్రాక్టీస్, వాళ్ళు ఏమంటారంటే వాళ్ళది ఓన్లీ స్పిరిచువల్ ప్రాక్టీస్, ఓన్లీ 12 సూర్య నమస్కారాలు చెప్తారు, సరిపోతుంది. మాస్టర్ గారు, బ్రేక్ ముందు మిమ్మల్ని అడిగాను, అంటే ఆర్థరైటిస్ వల్ల కానీ ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, ఫేస్ చేస్తున్న కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి యోగాలో ఎటువంటి ఆసనాలు ఉపయోగకరంగా ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అందరూ అన్ని ఆసనాలు ప్రాక్టీస్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఆర్థరైటిస్ కానీ లేకపోతే అంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే డైట్లో మార్పులు తీసుకొని రావాలి. ఆహారంలో కంపల్సరీ మార్పులు తీసుకొని రావాలి. శరీరాన్ని వీలైనంత ఆల్కలైన్గా, అంటే ఇప్పుడు మన ఆమ్ల స్థితి, క్షార స్థితి మధ్యలో ఉన్నటువంటి స్థితి ఉంటుంది. దీన్ని ఆల్కలైన్ అంటారు ఇంగ్లీష్లో, నాకు తెలుగులో తెలియదు. సో ఈ ఆల్కలైన్గా పెట్టుకున్నప్పుడు ఏంటంటే బాడీ తొందరగా ఏంటంటే రియాక్ట్ అయ్యి డిటీరియేషన్ కాదు, అంటే అరుగుదల అనేది తగ్గుతుంది, బ్యాలెన్స్డ్గా ఉంటుంది, తొందరగా రియాక్ట్ కాదు. ఇప్పుడు మన స్థితి ప్రజెంట్ మూమెంట్లో ఉన్నవాడికి తొందరగా కోపానికి రియాక్ట్ అయ్యి రియాక్ట్ అవ్వటానికి, రెస్పాండ్ అవ్వడానికి ఉండేటువంటి డిఫరెన్స్ని ఆల్కలైన్ స్టేట్లో ఉన్నప్పుడు కణాలు తొందరగా దేంతో పడితే దాంతో రియాక్ట్ అయ్యి అరిగిపోవు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చిన తర్వాత యంగ్ ఏజ్లో చేయలేనటువంటి పనులు, నాన్ వెజ్ మానేయకుండా ఓల్డ్ ఏజ్లో మానేస్తారు, కానీ ఓల్డ్ మెమరీ ఉంటుంది. కానీ కొత్త మెమరీ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి, నువ్వు శరీరాన్ని ఫ్రీగా చేసుకోవాలంటే ఫస్ట్ బాడీని ఆల్కలైన్గా పెట్టుకోవాలి. దీనికి మంచినీళ్ళు చాలా ఇంపార్టెంట్. మంచినీళ్ళు బరువుకు తగ్గట్టుగా లీటర్, ప్రతి 20 కిలోలకి 1 లీటర్ వాటర్ కావాలి. ప్రతి 20 కిలోలకు 1 లీటర్ వాటర్ మీరు కౌంట్ చేసుకొని దాన్ని ఇది చేసుకోండి. 2 లీటర్లు అనుకోండి 40 కిలోలు ఉన్న వాళ్ళకి. ఓకే, అయితే డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాటర్ ఎక్కువ తీసుకోకూడదు ఇట్లా అని. ఓకే, అయితే మీరు సాధన చేస్తుంటే శరీరం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, ఓకే, బాడీ ఇంటరాక్షన్స్ అవుతుంది. ఏమీ చేయకుండా పుస్తకం ఓపెన్ మీరు కడుపులోకి భోజనం వెళ్ళాలన్నా కానీ నవలాలి, ఎఫర్ట్ పెట్టాలి, గొంతులో ఉన్నటువంటి మజిల్స్ దాన్ని కదలికల ద్వారా పేగుల్లో పంపించాలి, పేగుల నుంచి ముందుకు రావాలి. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమవుతుందంటే అక్యూములేట్ చేసుకున్నాడు, అంటే సమకూర్చుకున్నటువంటి ఫుడ్ని అంతా కూడా ఏమవుతుందంటే వాల్స్ కింద మారిపోయి కణాల కింద ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటుంది. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత శరీరానికి కూడా బద్ధకం పెరుగుతుంది. అదేం చెప్తుంది మనకి, ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ అసలు మనల్ని బద్ధకం దాటి ముందుకు రావాలంటే చాలా కష్టపడాలి. నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా ఇంట్లో చూస్తున్నా. ఒక వయసు దాటిన తర్వాత మనసు అంత తొందరగా మాస్టరీ చేయలేం. అయితే దీనికి ఫండమెంటల్గా ఫాలో కావాల్సింది ఏంటంటే సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి. ఓకే, ఓకే, జాయింట్స్ని రొటేషన్ కానీ, నెక్ రొటేషన్ కానీ, తర్వాత షోల్డర్ రొటేషన్స్ కానీ, అబ్డామినల్ వేస్ట్ రొటేషన్స్ కానీ, నడుముని తిప్పటం కానీ, తర్వాత మోకాళ్ళ రొటేషన్స్, తర్వాత ఫింగర్స్ని, ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే
కొద్దిగా మనకి మన Body పనులు మనం flexible గా చేసుకోవడానికి తయారవుతుంది. మన పనులు మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లెగ్ ఈ మోకాలు తీసుకుందాం అనుకోండి, మోకాలు ఏ డైరెక్షన్లో మూవ్ కాగలుగుతుందో అర్థం చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో డోర్ ఓపెన్ అయినట్టు ఒకటే డైరెక్షన్. ఠీకే, నడుము దగ్గర ఉన్నటువంటి ఎముక ఏదైతే ఉందో అది దాదాపు 270 డిగ్రీల నుంచి 300 డిగ్రీస్ మూవ్ అవుతుంది బేస్డ్ ఆన్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. ఠీకే, ఎందుకంటే అక్కడ మజిల్స్ అసలు ప్రాక్టీస్ చేయని వాళ్ళకి ఏమవుతుందంటే ఒకటే అలవాటు లేదు కాబట్టి అసలు మూవ్ కాదు. సో అందుకే ఏం చేయాలంటే చిన్న చిన్నగా యాంకిల్ మూమెంట్స్ దగ్గర నుంచి, ఠీకే, యాంకిల్ మూమెంట్స్ దగ్గర నుంచి మోకాళ్ళ మూమెంట్స్ దగ్గర నుంచి ఓపెన్ చేస్తూ క్లోజ్ చేయటం, ఠీకే, చేస్తూ ఉండాలి. అయితే దీనికి తగ్గ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సంకల్పం. నేను హీల్ కావాలి అనేటువంటి సంకల్పం ఇంపార్టెంట్. సంకల్పం లేకపోతే అసలు ఏది జరగదండి, అసలు వేస్ట్. అసలు ఎంత ట్రై చేసినా కానీ అసలు ఏ రిజల్ట్ ఉండదు. మందులు వాడతారు, ఎన్నోనో చేస్తారు, కానీ సంకల్పం నేను హీల్ కావాలి, మిమ్మల్ని మీరు అలా పిక్చర్ చేసుకోకపోతే బాడీ ఎలా మారుతుంది. చాలా మంది చెప్పేమాట మాకు టైం లేదు, టైం దొరకట్లేదు, ఇలాంటివి ఎక్కువ చెప్తూ ఉంటారు. అవన్నీ తప్పించుకోవడానికే అంతే ఎస్కేప్ రూట్సే. ఇప్పుడు నేను ఈ రోజు ప్రాక్టీస్ మానేశానంటే నాకు వేరే ఎస్కేప్ రూట్ ఎత్తుక్కున్నా కాబట్టి నేను మానేసాను. ఏదైనా ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మన పట్ల ఉంటుంది. సెల్ఫ్ చెప్పండి, ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకు దూసుకుపోతున్నాం. ఈ తరుణంలో అసలు యోగా అనేది ఎవరికి మెయిన్ గా ఉపయోగం, అసలు అవసరం కూడా? ప్రతి ఒక్కళ్ళకి అవసరం. యోగంలో ఉండటం ప్రతి ఒక్కళ్ళకి అవసరం. ఎందుకంటే సఫరింగ్ ఎక్కువ ఉంది, ఈజీగా లేదు కదా, అందరూ హై కెపాసిటీతో పనిచేయట్లేదు కదా. మనం చేస్తే కానీ అచీవ్ కాలేము, కష్టపడితే కానీ చేయలేము. అంటే చేయాలంటే ఇష్టపడటం తక్కువైపోయింది, కష్టపడటం ఎక్కువైపోయింది. సో మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ, మన ఆలోచనలను కంట్రోల్ చేసుకుంటూ ప్రజెంట్లో ఉండడానికి ఉపయోగపడేది యోగా అని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు యోగా ఇంపార్టెన్స్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, ఇప్పుడు ప్రస్తుత జనరేషన్కి యోగా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు.